ప్రజా సమస్యలపై పోరాటానికి పవనిజం కమ్యూనిజం ఏకాభిప్రాయానికి వచ్చింది. మరి దీన్ని మిగతా పార్టీలు ఏ రకంగా చూస్తున్నాయి? ఈ అంశంపైనే డిస్కస్ చేద్దాము. స్టూడియోలో ఉన్నారు టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసన్న గారు, వైఎస్ఆర్సీపీ నేత నారాయణమూర్తి గారు ఉన్నారు, అలాగే అనలిస్ట్ కె శ్రీనివాస్ గారు, జనసేన నుంచి వాసవి గారు జాయిన్ అవుతున్నారు మనతో. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా వాసవి గారు, ఈరోజు జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశం చూసిన తర్వాత జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, అంటే అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. వామపక్షాలు కూడా కలిసి మేము కూడా ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఏం నడుస్తుంది చర్చ పార్టీలో? జనసేన పార్టీ స్థాపించిందే ప్రజా సమస్యల మీద పోరాటం కోసం. అది మేము గత 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. అప్పుడు మాకు 2 సంవత్సరాల నుంచి సిపిఐ వాళ్ళు కూడా భావ సారూప్యత ఉండడం వల్ల వాళ్ళకు భావాలు కలవడం వల్ల వాళ్ళు కూడా 2 years నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు, మాతో పాటు వస్తున్నారు, మాతో పాటు అన్నింటిలో పాల్గొంటున్నారు, సమస్యల మీద పోరాటం మాతో కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అంటే జాతీయ స్థాయి నాయకులు కూడా వచ్చి కలిశారు, వాళ్ళతో సమావేశం అయ్యారు. ఉత్తరాంధ్రలో ఎందుకంటే ఉత్తరాంధ్రలో సమస్యలు తీవ్రంగా ఉండడం వల్ల మాకు ప్రజా పోరాట యాత్ర ముగిసిపోయినా కూడా ఉత్తరాంధ్ర మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పర్యావరణం అక్కడ దారుణంగా జరుగుతుంది, పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పి అక్కడ పర్యావరణాన్ని పరిరక్షించడానికని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మా సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణాన్ని పరిరక్షించడం. దానిలో భాగంగా ఈరోజు సిపిఐ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి నాయకులు కూడా వచ్చి దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ప్రజా సమస్యలు ఇది కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఒక సమస్యగా తీసుకుని మేము దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. రైట్. ప్రసన్న గారు, పవనిజం కమ్యూనిజం కలయికను ఎలా చూస్తున్నారు మీ పార్టీ? దాని గురించి మంచిదేని అనుకుంటామండి, ఎందుకంటే మాకే అభిప్రాయ భేదం దానిలో లేదు. మేము మొదటి నుంచి కూడా పవన్ గారు కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మంచి చేయాలని, ఒక మార్పు కావాలని వస్తున్నారు, చూద్దాం అన్నదే ఉంది. ఒకప్పుడు కలిసి పనిచేసాం కాబట్టి మాకు వ్యక్తిగతంగా పవన్తో ఉన్నది మంచి అనుబంధమే అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రని కూడా సగౌరవంగా స్వీకరించాలన్నది తెలుగుదేశం లక్ష్యం అండి. ఇక్కడ ఏమాత్రం అపోహలకు కానీ అపార్థాలకు కానీ తావులేదు. పవనిజం కమ్యూనిజం కలిసి హ్యూమనిజం కనుకైతే అంతకన్నా సంతోషం ఏముంటుందండి. అన్ని పార్టీలు ఒక రాష్ట్ర నిర్మాణ పాత్రలో అక్కడ జనసేన కావండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కావండి, కాంగ్రెస్ కానీ అందరూ కూడా అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహించాలి. నవ్యాంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టి జాతీయ వృద్ధి రేటులో కానివ్వండి, తలసరి వినియోగంలో కానివ్వండి, వ్యక్తిగతంగా సమానత్వాన్ని సాధించడంలో, సంస్కృతిని పరిరక్షించుకోవడంలో అందరూ ఉండాలని చెప్పి ఎన్నికల్లో పోరాడుకుంటాం. ఎన్నికలలో గెలుపు నీదా నాదా అని ప్రశ్నించుకుంటాం, కానీ వ్యక్తులు వారి సిద్ధాంతాన్ని చెప్తున్నప్పుడు ఆ సిద్ధాంతాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మాకుంది. కాబట్టి మేము కోరుకునేది మీ ఇద్దరి యొక్క కలయిక హ్యూమానిజం వైపు వెళ్ళి మార్పును తీసుకొస్తే మేము కూడా మీతో చెప్తున్నారు. వాళ్ళ ఎజెండానే అదే అని చెప్తున్నారు. ఏంటండి? వాళ్ళ ఎజెండానే అది అని చెప్తున్నారు. మాది కూడా అదేనండి. సమాజమే దేవాలయం, ప్రజలే దానిలో ఉన్నటువంటి అర్చకులుగా మేము భావిస్తూ ఉన్నాం. మాది హ్యూమన్ ఫేస్ట్ అన్నది మేము ఎప్పుడు కూడా పెట్టుకున్నాం. మానవీయ కోణంలో సంస్కరణలు రావాలని, ఆల్ ద రిఫార్మ్స్ మస్ట్ బి ద హ్యూమన్ ఫేస్ అన్నది మా నినాదం. కాబట్టి ఆ నినాదంతో పనిచేసే ప్రతి పార్టీని మేము గౌరవిస్తామండి. ఒంటరిగా పోటీ చేసే ఒక పార్టీకి మేము సైతం అంటూ ఇంకా జాతీయ స్థాయి పార్టీలు తోడవటము, ప్రత్యర్థి పార్టీలు బలం పుంజుకుంటున్నట్టుగా అనిపించట్లేదా? అనుకోవటం లేదండి. ఎందువల్లంటే ఇది మొదటి నుంచి వాళ్ళ కలయిక మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే వీరు పవన్ గారు జనసేన పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారితో కలిసి ఇంతకుముందు తను చెప్తూ ఉన్నారు, వాసవి గారు, మేము ఉద్యమాలను కూడా నిర్వర్తించామని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కలయికలో కొత్తదనం ఏమీ లేదండి. ఆ కలయిక అన్నది అందరూ ఊహించుకున్న కలయికే. ఆ కలయికని గౌరవించడం అన్నది అందరం కూడా చేసేదండి. ప్రతిపక్షాలు ఎవరు కలిసి ఉంటాం దాన్ని విమర్శించి మీకు పలానా వాళ్ళతో కలవడం సిగ్గులేదా, లేదా పలానా వాళ్ళతో మీరు ఎందుకు కలిసి ఉందా అని ప్రశ్నించేటువంటి సంస్కారం మా పార్టీ లక్ష్యం కాదండి. రైట్. మూర్తి గారు, మీ పార్టీ ఎలా చూస్తోంది? ఇద్దరు కలవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీలైనా కలవచ్చు, ఏ వ్యక్తులైనా కలవచ్చు. అయితే కలగి ఎన్నాళ్ళు ఉంటుంది అనేది, అది కలయిక, నిజమైన కలయిక అనేది విషయం. 4.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించి సంసారం చేసి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ 9 సంవత్సరాలు ఒకసారి కూడా పోటీ చేయలేదు జనసేన.
మరి ఇప్పుడు కూడా పోటీ చేస్తుందా చేయలేదో తెలియాలి. ఒకసారి కొన్ని సీట్లకి అంటారు, మరొకసారి అన్ని సీట్లకి అంటారు. ఆ తర్వాత అన్నారమ్మ చూసుకోండి, ఇంతకుముందు అన్న స్టేట్మెంట్లు మీరు చూసి ఇంతకుముందన్న స్టేట్మెంట్ చూడండి. మేము కొన్ని చేస్తామన్న మాటలు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు చూడండి. తర్వాత దెన్ మీరు చూడండి, తీసి చూస్తే తెలుస్తుంది. తర్వాత మీరు ఇంతకుముందు పోటీ చేస్తాను అని చెప్పేసి 2014లో కూడా అనౌన్స్ చేసి మళ్ళీ పోటీ చేయకుండా ఒక పార్టీకి ఒత్తాసు పలికి చివరికి వాళ్ళని అందరం ఎక్కించి ఇవాళ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అవినీతిమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చే ముందు సపరేట్గా పోటీ చేస్తామనేటువంటి ఒక నినాదం తీసుకొని మరి ఈ నినాదాన్ని ఎన్నాళ్ళు కొనసాగిస్తారు, ఎప్పుడు ఈ నినాదానికి తెరపడుతుంది అని చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు ఉంటుంది, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా 2 నెలలు కాకుండా నెల రోజులు తిరగకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఏమని చెప్పింది మొన్న, మేము తెలుగుదేశం పార్టీతో కలవటం లేదు అని చెప్పారు. అది వ్యక్తిగత అభిప్రాయం. సిద్ధాంతపరంగా రెండు పార్టీలు జాతీయ స్థాయిలో సిద్ధాంతాలు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినప్పుడు లేవా? ఇప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయా, లేదంటే అప్పుడు సిద్ధాంతాలు ఉండి ఇప్పుడు సిద్ధాంతాలు పోయాయా అనేది అని మాట్లాడినవండి. తర్వాత ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ చెప్పిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ చేత తెలుగుదేశం పార్టీ చెప్పించిందా అనేది తేలాలి. ఈ కలయిక కూడా ఎన్నాళ్ళు వీళ్ళు కలుస్తుంటారు, వీళ్ళు మళ్ళీ ఎవరితో కలుస్తారు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అనుమానాలు ప్రజల్లో చాలా ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో 3 నినాదాలు తీసుకున్నారు. భయపడిపోతూ ఎలక్షన్లో ఓడిపోతామని చెప్పేసి ట్యాంపరింగ్ అన్నారు. 2014లో ట్యాంపరింగ్ లేదండి, 2014లో మీరే కదా నెగ్గింది. అసలు ఈ ఈవీఎంలను తెచ్చిందే నేనన్న సందర్భాలు లేవా చంద్రబాబు నాయుడు గారు? మరి ఇంతకుముందు నెగ్గినప్పుడు కూడా అదే ఈవీఎంలతో వెళ్ళారు కదా, మరి అప్పుడు ట్యాంపరింగ్ లేదా? అంటే అవకాశాన్ని ఈవీఎంలపై సంపూర్ణ నమ్మకం ఉంది. నేను అనేది అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీ స్టేట్మెంట్లు రోజుకొకసారో నెలకోసారో సంవత్సరానికి ఒకసారో సందర్భాన్ని బట్టి మీరు మార్చేసుకుంటూ పోతారా? దాన్ని ప్రజలు నమ్ముతారని విశ్వసిస్తున్నారా మీరు? రెండోది డబ్బు. మరి మొన్న నంద్యాల ఎలక్షన్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో తెలుసు, కాకినాడలో ఎలక్షన్ జరిగింది ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో తెలుసు. పోను ఖర్చు పెట్టి నెగ్గిన తర్వాత కూడా ప్రలోభాలు గురిసేసి నెగ్గిన తర్వాత కూడా ఈ సిమెంట్ రోడ్లు నేనేసాను, నువ్వు ఈ రోడ్డు మీద నడాలంటే నాకు ఓటు వేయాలి, తర్వాత ఇక్కడ అన్నీ నేనే కట్టాను, ఆ కట్టిన ఆఫీసులో ఉండాలంటే మీరు నాకు ఓటు వేయాలి అని చెప్పిన సందర్భాలు ఆయన నోటితోటే మనం ప్రచారాల్లో చూసాం. అవన్నీ మర్చిపోయి నెగ్గిన తర్వాత కూడా ఎలక్షన్స్కి వెళ్ళడానికి భయపడిపోయి ఎన్నో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవాళ పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్స్కి వెళ్ళారా? నంద్యాల జరిగిన తర్వాత చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్. ఒక ఎలక్షన్ కండక్ట్ చేశారా అంటే భయం, ప్రతిపక్ష నాయకుడు అంటే భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం. ఎలక్షన్స్ మీరు పోరు. కాకినాడ అయిన తర్వాత కూడా పోనీ వెళ్తానన్నారు, వెళ్ళారా? వెళ్ళరు. ఇవాళ పంచాయతీలు పెండింగ్ ఉన్నాయి, వెళ్ళారా? వెళ్ళరు. సో ఇక్కడ జరిగేదంతా ఏంటంటే ఈ కూటమిలు ఏర్పాటు చేసి ఇక్కడ మహాకూటమి ఘోర వైఫల్యం జరిగిన తర్వాత ఇంకే విధంగా వెళ్తే బాగుంటుంది, బీజేపీతో రాత్రులు కాంగ్రెస్తో పగలు, బీజేపీతో పగలు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్తో రాత్రులు కాపురం చేస్తూ ముందుకు సాగించిన ఈ సంసారాన్ని మనం చూసాం. ఎప్పుడూ కూడా పార్టీ పెట్టిన తర్వాత ఎవరితోటి కలిసి పోటీ చేయకుండా సింగిల్గా పోటీ చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే కాదు, అప్పుడు పోటీ చేసాం, ఇప్పుడు పోటీ చేస్తాం, ఎప్పుడు పోటీ చేస్తామని చెప్పిన పార్టీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు కూడా ఒక స్పష్టతతో ఉన్నారు మీరు, సింగిల్ గానే వెళ్తారు. వీళ్ళు ఏ పార్టీతో వెళ్తారో ఒక రోజు ముందు ఒక పార్టీ అంటారు, తర్వాత ఇంకో పార్టీ అంటారు, ఒక రోజు ఒక కూటమితో కలుస్తారు, తర్వాత ఇంకో కూటమితో కలుస్తారు. ఎప్పుడు సింగిల్ గా పోటీ చేయలేని పార్టీ. రహస్య ఒప్పందాల గురించి మాట్లాడుతున్నారు ప్రసూన గారు. ఇక్కడ టీఆర్ఎస్ లో ఒప్పందాలు జరుగుతున్నాయంటే రహస్యంగా ఎన్ని ఒప్పందాలు జరుగుతాయి. రహస్యం ఉండదు, బాహ్యం ఉండదు, అంటే ఒకటే ఉంటది, ఒకటే సిద్ధాంతం ఉంటది. ఎలక్షన్ లో వెళ్ళినప్పుడు ఒక ఓటరు రహస్యంగా కాంగ్రెస్ వేస్తాను ఓటేయడానికి బ్యాలెట్ ఇంకా పెట్టలేదు కదా, రహస్యంగా ఓటేయడానికి కూడా బ్యాలెట్లు పెట్టుంటే మీరు చెప్పింది నిజమే అనుకుందాం. ఇప్పుడు కొత్తగా ఈ సిస్టమ్ పెడతారేమో,
రహస్యంగా బీజేపీకి అయ్యండి, ఇంకోటి, బాహ్యంగా కాంగ్రెస్కి అయ్యండి, EVM కాంగ్రెస్ తో మీద నేను వెళ్తాను, ఆయన బీజేపీ తర్వాత మాట్లాడారు. కలుపుకుంటాను మీరు నారాయణ చెప్తారేమో కానీ మూర్తి గారు, ఒక నేను నిమిషం. ఎవరితో కలం తెలుగుదేశానికి ఎవరితోటి కలిసి EVM పోటీ మీద చేయం, నమ్మకం పోటీ లేదన్నారు. చేయలేదు. మాకు ఇది ప్రజలు నమ్మకం విశ్వసిస్తూ లేదు. ఉన్నారు. హరిప్రసాద్ని పెట్టి ఈ రోజు నమ్మకం లేదని కొత్తగా మేము మాట్లాడటం లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా హరిప్రసాద్ చేసిన డిమాన్స్ట్రేషన్ కూడా మేము చేయించడం జరిగింది. ఈవీఎంని నమ్మం అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మరి 2014లో నెగ్గినప్పుడు మీరు రిజైన్ చేయాల్సింది కదా. ఎందుకు మీరు రిజైన్ చేయాలి? బ్యాలెట్ మీలాగా అసెంబ్లీ ఓటు గడపడ పెట్టండి. పారి- మాకు ఈవీఎంలు వద్దు అని No, no, రిజైన్ చేయాల్సింది ప్రజా కదా. ఒపీనియన్ ఎందుకు వచ్చిన రిజైన్ తర్వాత, చేస్తారు? ప్రజా చేయరు. మద్దతు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎలక్షన్స్ మీకు అయిన అధికారం తర్వాత కావాలి. పారిపోయే అవసరం ఒకసారి మాకేం వంకకి వచ్చింది? ఈవీఎంలు వాడాలి, మీకు అసెంబ్లీకి ఒకసారి రాదు. ఇంకొకసారి మీరు వంకకి అసెంబ్లీకి బ్యాలెట్ రాదు. వాడాలి. బ్యాలెట్ అయితే ప్రజాప్రతినిధిగా రిగ్గింగ్ అంటారు. ఎన్నుకోబడిన ఈవీఎంలో తర్వాత మీరు రిగ్గింగ్ అసెంబ్లీలో చేస్తారు. నాయకుల బ్యాలెట్లో మొహాలు రిగ్గింగ్ చేస్తారు. ఆ చరిత్ర ప్రజల మొహాలు మీది. చూడండి మీరు. మీ నేను చరిత్ర అది మొత్తం. మూర్తి గారు, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీకు ఈవీఎంలపై సంపూర్ణ నమ్మకం ఉందా? వాళ్ళు వచ్చినాయి కాదు, ఈవీఎంలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? 82 నుంచి ఉన్నాయి ఈవీఎంలు. మీరు అయితే నమ్ముతున్నారు, దానిపైన ఎటువంటి అనుమానం లేదు మీకు. ఈవీఎం తోసేస్తే అట్లా. రెండోది డబ్బులు అంటారు, పుష్కలంగా డబ్బులు ఇవాళ స్టేట్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు Right. డబ్బులు Right. తీసుకుంటారట, డబ్బులు శ్రీనివాస్ ఇచ్చి గారు. ఓట్లు కొంటారట. శ్రీనివాస్ గారు. ఇట్లా అనుమానాలకి అనార్థాలకి దారి తీస్తారు మీ మాటలతో. Right, మళ్ళీ మొత్తం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు, అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? ఒక నిమిషం, ఒకరోజు ఒక నిమిషం, ఎందుకు మూర్తి గారు మళ్ళీ మాట్లాడారు? మాట్లాడు. శ్రీనివాస్ గారు, ఒక అనలిస్ట్గా ఎలా చూస్తున్నారు జరిగేటువంటి పరిణామాలు? 2 కులాల కోసం పనిచేసే 2 పార్టీలు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోసుకున్న తర్వాత 10 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు చాలామంది ఒక మార్పుని ఆశించారు, ఒక మార్పుని కలగన్నారు. సరే, అనుభవం లేకపోవటం వల్ల, లేకపోతే పవర్ పాలిటిక్స్లో ఎలా ఎత్తులు వేయాలో తెలియకపోవటం వల్ల చిరంజీవి గారి మధ్యలో అస్త్ర సన్యాసం చేశారు. మళ్ళీ జనసేన నాయకత్వంలో ఇంకొక ప్రయత్నం జరుగుతుంది అన్నప్పుడు చాలామంది ఏం ఆశించారంటే, తర్వాత జనసేన నాయకులు కార్యకర్తలు చెప్పేది ఏంటంటే, మా పార్టీ మిగతా పార్టీ లాంటిది కాదు, ఒక నూతన ప్రజాస్వామ్య రాజకీయ సంస్కృతి కోసం, విలువల ప్రాతిపదికన రాజకీయాలు చేయటం కోసం మేము వచ్చాము అంటున్నారు. అది ఈరోజు సమాజానికి అవసరం. కానీ ఆ మార్పు రావాలి. ఇక్కడ సమాజంలో మెజారిటీ ప్రజలకి 99% కాకపోయినా 90% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాలనలో, ఆర్థికాభివృద్ధిలో నిజంగా ప్రాతినిధ్యం కావాలి, కనిపించాలి అంటే పవన్ కళ్యాణ్ గారి పక్కన కనిపించాల్సింది నాదెండ్ల మనోహర్ కాదండి. ఆయన పక్కన దళితులు ఉండాలి, ఆయన పక్కన బహుజనులు ఉండాలి, ఆయన పక్కన మహిళలు ఉండాలి, ఆయన పక్కన మైనారిటీలు ఉండాలి. జనసేన పార్టీ నిర్మాణాన్ని పటిష్టంగా నిర్వహించి ఎలక్షనీరింగ్ని జాగ్రత్తగా చేసుకునే విధంగా కార్యకర్తలకు శిక్షణ ఇస్తే ఎవరితో పొత్తు అవసరం లేకుండా తనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన జనబలం ఉన్న సామాజిక వర్గాలు ఆ పార్టీకి అండగా ఉన్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని నా అభిప్రాయం. 2, ఈరోజు జనసేన ఎవరితో సమావేశాలు నిర్వహిస్తుందంటే లెఫ్ట్ పార్టీస్తో. దే ఆర్ లెఫ్ట్ బై పీపుల్. లెఫ్ట్ పార్టీసు ఈ దేశంలో కులతత్వాన్ని పోషించిన పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. దశాబ్దాల తరబడి 1920లో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీకి నిన్నటి వరకు అంబేద్కర్ కనపడలేదు. ఈరోజు అంబేద్కర్ ఎందుకు కనిపించాడంటే జనం ఎవరు వాళ్ళకి ఓట్లేయట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవాల్సింది ప్రజలతో, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవాల్సింది దళితులు, బహుజనులు, మైనార్టీలు, మహిళలతో. అంతేగాని ఈరోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక పక్కన రెడ్డి కూర్చున్నాడు, ఇంకో పక్కన నా సోదరి కూర్చున్నాడు. దీనికోసం అయితే జనసేనకి ప్రజలు ఎందుకు ఓటేయాలి? పవన్ కళ్యాణ్ గారి పక్కన కిషోర్ బాబు ఉండాలి, బాలరాజు ఉండాలి. పక్కన కూర్చోబెట్టుకునేదే చూస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, వాళ్ళు ప్రజల సమస్యలని పైకి తీసుకొస్తున్నారు, వాటికి సొల్యూషన్ దిశగా అడుగులేస్తున్నారు. అవన్నీ కూడా చూడాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే క్రమంలో ఎవరితోనైనా కలవచ్చు. ఎన్నికల వ్యూహాలకు సంబంధించి మళ్ళీ జనసేన అండతో, పవన్ కళ్యాణ్ ఇమేజ్తో వాళ్ళకి 2 సీట్లు తీసుకురావడం అనేది రాజకీయంగా సరైన వ్యూహం కాదనేది నా అభిప్రాయం. రైట్. సో ప్రసన్న గారు, అంటే దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య పొల్యూషన్. ఈ పొల్యూషన్ మరి టీడీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అక్కడ దానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఎవరిని అడిగినా చెప్తారు మైనింగ్ అనేటువంటిది. అక్కడ
మరి దానిపైన ఎందుకు టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది ఇన్నేళ్ళు? ఎందుకు తీసుకోవటం లేదండి? పర్యావరణం ప్రధానంగా మొదటి నుంచి కూడా మేము తీసుకొని మీరు తీసుకోవటం కానివ్వండి, లేకపోతే పర్యావరణాన్ని పరీక్షించుకోవడం కోసం ప్రకృతిగా మేము ఎన్నో చెట్లను నాటించే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల మొక్కల్ని నాటామంటే అది తెలుగుదేశమేనండి. హూడా కింద ఇక్కడ ఒకే రోజున కోటి, ఆ రోజున ఈరోజు కృష్ణారెడ్డి గారు వేరే పార్టీలో ఉండుండొచ్చు, కానీ ఆయన ఆధ్వర్యంలో ఆయన మేయర్గా ఉన్న రోజున ఒక రోజున కోటి మొక్కల్ని మేము నాటాం. మొదటి నుంచి కూడా ప్రకృతిని ప్రేమించడం, ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తుంది చంద్రబాబు నాయుడు గారండి. మీరు మొక్కలు నాటం కాదండి, అమరావతి వెళ్ళండి, 100 కోట్ల మొక్కల్ని పీకేస్తున్నారు, నరికేస్తున్నారు. అమరావతి ప్రకృతి జరుగుతున్నప్పుడు అమరావతి అంటే ప్రకృతి విధ్వంసం కాదండి. అమరావతిలో మేము తీసుకుంటున్నటువంటి ప్యానెల్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ లో కూడా మీరు పైభాగంలో అంతా కూడా నీరు పోసి మొక్కలు పెంచేటువంటి విధానాన్ని కూడా తీసుకుంటున్నారు. పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ అక్కడ ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడం కోసం అక్కడ కంప్లీట్గా సెక్రటేరియట్లో కూడా వాతావరణాన్ని మొక్కల్ని పెంచడానికి పైప్ ఫ్లోర్లో కూడా వాటర్ని ఇచ్చి, కింద ఫ్లోర్లో వాటర్ని ఇచ్చి ఆ సిస్టమ్స్ కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారండి. కాబట్టి దాన్ని విమర్శించడానికి వీళ్ళైనటువంటి విధానం ఈరోజు ప్రకృతిలో నదుల అనుసంధానం దగ్గర నుంచి, ప్రకృతి వైపరీత్యాన్ని అరికట్టడం దగ్గర నుంచి, పొల్యూషన్ తీసుకురావడం కోసం, కొత్త ఇసుక విధానాన్ని తీసుకురావడం కోసం, కొత్త మైనింగ్ విధానాన్ని కూడా తీసుకురావడం ప్రవేశపెట్టింది తెలుగుదేశమేనండి. అధికారంలోకి రానటువంటి పార్టీలు ఇంకోటి కూడా చెప్పాలండి. ఇప్పుడు ఒకటి మన శ్రీనివాసరెడ్డి గారు ఆయన మంచి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తే కాదు, సునిశ్చితంగా విమర్శలు చేయగలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక జర్నలిస్ట్గా నిస్సంకోచంగా మాట్లాడేవారు. 2 కులాలని మమ్మల్ని విపరీతంగా విమర్శించడం కూడా తప్పని నేను అనుకుంటున్నానండి. రెడ్డి కమ్మ అయినంత మాత్రాన వారేమైనా జాతి నిరోధకుల, ప్రగతి నిరోధకుల, కమ్యూనిస్ట్ పార్టీ కులతత్వంతో పోరాడిందన్నారే, అది ఆపాదించడం కూడా తప్పండి. కమ్యూనిస్ట్ ఒక పక్కన సురవరం సుధాకర్ రెడ్డి, ఈయన రాఘవర్ గారు ఉంటే ఇది రెడ్డి చౌదరి రాజ్యం అంటాం, కులాల కోసం పోరాడేటువంటి వ్యక్తులు అంటాం కరెక్ట్ కాదండి. మేమంతా కూడా అగ్రకులాల్లో కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు. దేశాన్ని గురించి ఆలోచిద్దామండి. సంపద కేంద్రీకృతం అవుతూ ఈ రోజున వార్షిక ఆదాయాల్లో, తలసరి ఆదాయాలు, జీవన ప్రమాణ స్థాయిలు పడిపోతూ ఉంటుంటే మనం పూర్తిగా పేదరికంలో మగ్గుతున్నటువంటి అగ్రకులాల్లో వీరు లేరంటారా? ఏదో కులం, ఏదో జాతిపరంగా వచ్చి అగ్రకులం అయినంత మాత్రాన వాళ్ళు ఈ రోజున పూర్తి ఉన్నత స్థానంలో బతుకుతున్నారంటారా? సాంస్కృతిక ఉద్యమం తీసుకొచ్చింది కానివ్వండి, ఒక రకంగా విలువల కోసం పోరాడింది కానీ అంటరాంతనాన్ని నిర్మూలించడంలో కూడా త్రిపురనేని రామస్వామి చౌదరి గారి దగ్గర నుంచి ఆ రోజున పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి ఎంతోమంది కూడా పోరాడారండి. పోరాడి సాంఘిక సమస్యల మీద తీసుకొచ్చుంటే ఈరోజు నాదెండ్ల మనోహర్ అన్నవాడు నా కులం వాడైనంత మాత్రం తప్ప చెప్పండి. కులం అనేది మనకు లేదు, మానవతను పెంచుకోబోతున్నాం. కాబట్టి మా ఫ్రెండ్ని అదే అడుగుతున్నాను, సార్ మీరు ఆలోచించండి, కులాన్ని తీసేద్దాం, కులరహిత సమాజాన్ని తెచ్చుకుందాం. సమాజంలో మనకు కావాల్సిన కులం, మతం లేనటువంటి, వర్గాలు లేనటువంటి సమాజం, దానికోసం పోరాడాలండి. కులాల గురించి మాట్లాడేటప్పుడు అందరికీ జనసేన పార్టీ ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. వేరే పార్టీల గురించి ఎవరు ఏం మాట్లాడినా కులం గురించి, వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడరు. ఒక్క జనసేన పార్టీకి వచ్చేసరికి వాళ్ళకి అందరికీ కులాలు, ఎవరే కులం అనే మాట వస్తుంది. మిగతా పార్టీల్లో ఎవరున్నారు, ఏ కులం ఉన్నారు, ఎవ్వరు మాట్లాడరు. దాన్ని ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మా సిద్ధాంతాల్లో కులాలను కలుపుకుపోయే సిద్ధాంతం మాదొకటి, వన్ ఆఫ్ ద సిద్ధాంతం. కాబట్టి కులాలతో మాకు సంబంధం లేదు. మా పక్కన ఎవరున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదని నేను మాట్లాడుతున్నాను. ఓకే, ప్రజా సమస్యలపైన సమస్యల వరకే మాట్లాడారు, కులాల గురించి మాట్లాడారు. అది కూడా మా జనసేనలో గురించి కులాల గురించి మాట్లాడుతున్నారు తప్పితే వేరే పార్టీలు ఎవరు కులాల గురించి, ఆ పార్టీలో ఈ కులం ఉంది, ఈ పార్టీలో ఈ కులం మాట్లాడలేదు ఎవరు. జనసేన వచ్చేసరికి ఫస్ట్ క్యాస్టే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీని రెడ్డి కులంగా గౌరవించారు, మమ్మల్ని కమ్మ కులంగా గౌరవించారు. అంటే మా నాయకుల్లో కులాలు ఎందుకు చూస్తున్నారు? మా నాయకుల సిద్ధాంతాలు చూసి వచ్చారు, కానీ కులాలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. రైట్. శ్రీనివాస్ గారు, అంటే మీరు కులాల గురించి మాట్లాడారని, కులాలు మాట్లాడే టాపిక్ వచ్చినప్పుడు ఎందుకు జనసేన గుర్తొస్తోంది? జనసేననే ఎందుకు? మేడంకి అర్థం కాలేదని నేను చెప్పేది ఏంటంటే, జనసేన సమాజంలో మెజారిటీ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ జనసేనకి ఇది అధికారికంగా 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10% ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లో 5% కాపులకు ఇవ్వాలి అన్నప్పుడు దాని మీద కొంత చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి అన్న మాట ఏంటంటే, మన రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో సగం కన్నా ఎక్కువ మంది కాపులు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక మీద నుంచి చెప్పేది ఏంటంటే, ఇన్నాళ్ళు ఎవరైతే అధికారాన్ని అనుభవించారో, ఇతరుల్ని, మెజారిటీ ప్రజల్ని అధికారం దగ్గరికి రాకుండా చేశారో వాళ్ళని దూరంగా పెట్టండి, కాపులను ముందు పెట్టండి, బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని, మహిళల్ని కలుపుకోండి, ఒక కాపును ముఖ్యమంత్రిని చేయండి.
లేదా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయండి, లేదా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయండి. ఇది నా సలహా అండి. రైట్. మూర్తి గారు, జగన్ పాదయాత్ర చేసిన తర్వాత ప్రధానంగా ఏ సమస్యలు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి, వేటిపైన ఫోకస్ చేయబోతోంది వైఎస్ఆర్సీ? జగన్ గారు 14 నెలలుగా పాదయాత్ర చేసి అక్కడున్న అట్టడుగు వర్గాల్ని, పేద ప్రజల్ని, అన్ని కులాల ప్రజల్ని, అన్ని మతాల ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని, రాష్ట్రంలో 90% అన్ని ప్రాంతాలని కవర్ చేసి మహిళలకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దళితులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, వీటినంటినీ కూలంకుషంగా అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకొని నవరత్నాల్ని ప్రకటించారు. దురదృష్టం ఏంటంటే మన దేశం నుంచి కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వారు దొంగిలిస్తే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం, పాలనలో ఉన్న పార్టీ నవరత్నాలను కూడా దొంగిలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటిగా 3 నెలలు ఇంకా మనకి ఎలక్షన్స్ లేవు, ఆల్ ఆఫ్ ది సడన్ సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి. వీళ్ళు చేసిన 610 సుమారుగా 610కి పైగా చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఒక్క వాగ్దానాన్ని నేను వచ్చిన వెంటనే నేను సైన్ చేస్తాననే ప్రధానమైన 5 వాగ్దానాలు తీసుకోండి, లేదంటే 610 సుమారు వాగ్దానాలు తీసుకోండి, ఒక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చిందా? లేదు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరితో కలిసి సూచనలు సలహాలు తీసుకొని తయారు చేసిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, లేదంటే మేనిఫెస్టో ఉందో, నవరత్నాలను ఏదైతే పెడతా ఉన్నారో ఇప్పుడు, ఆ నవరత్నాల్లో ఉన్న ఒకటి ఆ వాగ్దానాలని ఈయన ఇంప్లిమెంట్ చేస్తూ పోతా ఉన్నారు. అంటే ప్రతిపక్ష నాయకుడిని చూసి ఏ విధంగా భయపడిపోతుంది ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుడిని చూసి ఏ విధంగా భయపడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అని అర్థమవుతా ఉంది. అంటే అయితే ప్రజలు దాన్ని విశ్వసించరు. మిగతా పార్టీలు కూడా మీరు ప్రకటించిన నవరత్నాలు ఆకర్షిస్తున్నాయి అన్నమాట. ప్రజలకి నిజంగా కావలసినవి అవే, అదే కావలసిన అవే కాబట్టి ఈయన ఒకటి దొంగిలించిపోతా ఉన్నాడు. ఎన్నాళ్ళ వరకు గుర్తుకు రాని నిరుద్యోగ భృతి 3 నెలల్లో గుర్తుకొస్తుంది. 2,000 రూపాయలు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని 60 నెలలకి 2,000 అంటే 1,20,000 ఇవ్వాలి. 3 నెలల నుండగా 1,000 రూపాయలు అంటే నిరుద్యోగులు భిక్షం వేస్తున్నావా? నువ్వు ప్రామిస్ చేసింది నువ్వు నిలబెట్టుకోలేవా? నిలబెట్టుకోకుండా నువ్వు ఈ అధికారాన్ని చలాయిస్తావా? అడిగితే నువ్వు కేసులు పెడతావా? ప్రత్యేక హోదా కావాలని రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థుల్ని వాళ్ళు ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా దేశ బహిష్కరణ లేదంటే సామాజిక బహిష్కరణ చేస్తానంటూ గుంకరించి జైల్లో పెడతామని చెప్పేసి నువ్వు లోపల పెడతావా? మైనారిటీల్ని మాకు మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి అంటే మైనారిటీల్ని దేశద్రోహం కేసు పెడతావా నువ్వు? ఇదా పాలన? ఇది ప్రజాస్వామ్యమా? ప్రతి నిమిషం వంచన వంచన వంచన, నయవంచన. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఒక బలం ఒక బలహీనత ఉన్నాయండి. ఆయన బలహీనత లోకేష్, ఆయన బలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యంతో చేస్తున్న పనులు చంద్రబాబు నాయుడిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రతిపక్షం ఈ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చెప్పింది. దాన్ని ముఖ్యమంత్రి తీసుకోవడంలో తప్పులేదు. రేపు మీరు వచ్చినా అమలు చేస్తామంటున్నారు కదా, ముందే అమలు చేస్తున్నాడు, సంతోషించండి. ఒకవేళ ముందు చేయడమే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్ గురించి చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిజాయితీతో చేస్తుంటే ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే ఎప్పుడైతే నువ్వు 14లో పవర్లోకి వచ్చావో ఇమీడియట్ గా నెరవేర్చాలి కదా. రైతు రుణమాఫీ అన్నాడు, ద్రోహం చేశాడు. 87,612 కోట్లు రైతు రుణమాఫీ ఉందా లేదా? దాని మీద ఎంత నెరవేర్చాలి? 10,000 కోట్లు వేసినట్టు రైతులకు ముచ్చేస్తావు నువ్వు, రైతులకే ముచ్చేస్తావు. రైతుల ద్వారా బతుకుతూ రైతుల ఓట్లు కొల్లగొట్టి, రైతులు వాగ్దానాలు చేసి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టి నువ్వు రైతులకే నువ్వు అన్యాయం చేస్తావా, మోసం చేస్తావా, దగా చేస్తావా? ఇది రైతు బంధు ప్రభుత్వమా? ఇదే విధంగా మహిళలకి వగ్ర మహిళని ఇవాళ 10,000 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇష్టం వచ్చినట్టుగా నోటు మీరు ప్రతిపక్ష నాయకులుగా మేము అడుగుతాం, మీరు చేసిన వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదు? నెరవేర్చాల్సిన నెరవేర్చేలా చేసే బాధ్యత మా మీద ఉంది. పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి 2019 మీరు భయపడిపోయి ఉడికిపోతా ఉన్నారు. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పూజ గదిలో ఏ దేవుళ్ళ ఫోటోలు ఉంటాయో నాకు తెలియదండి.
కానీ నా గట్టి నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం ఉండుంటుంది. రైతు రుణమాఫీ అనేది చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేక దాన్ని మభ్యపెట్టడానికి కోటయ్య కమిటీ అది ఇది వేసి రైతుల్ని మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి వెంటపడి నువ్వు చేయట్లేదు, నువ్వు మోసగాడు అని ఆయన చేత ఎంతో కొంత చేయించుకుంటూ వచ్చారు. పాదయాత్ర పొడవునా డ్వాక్రా అక్కా చెల్లెలకి డ్వాక్రా వాళ్ళకి నిన్నదాకా ఏం చేయలేదు. మీరు పసుపు కుంకుమ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. వాళ్ళకి ఏదైతే మీరు ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మాఫీ చేస్తామని వాగ్దానం చేశారో అది చేయండి చాలు. అంటే మీరు చూడండి, ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షం చేసిన పని ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే జనాన్ని మోసం చేస్తున్నాడో అక్కడ చంద్రబాబు నాయుడిని మేల్కొల్పి చంద్రబాబు నాయుడు చేత పని చేయించి మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు నాయుడిని అధికారంలో మనందరి కంటే కూడా చాలా మంది కంటే కూడా మేధావుల కంటే ప్రజలు చాలా ఎక్కువ తెలివైన వాళ్ళు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తారు. ఇవాళ డబ్బులు తీసుకుంటారు, ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. అయితే ప్రతిపక్ష నేత డ్యూటీని ఆయన కరెక్ట్ గా చేస్తున్నారు అనుకోవచ్చు. మనం డ్వాక్రా పెట్టింది చంద్రబాబు నాయుడు. డ్వాక్రా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి భవన వెంకట్రామ్ కాదండి. ఇందిరాగాంధీ గారి స్కీమ్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 1980లో డ్వాక్రాని ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది భవన వెంకటరామరెడ్డి అనే ముఖ్యమంత్రి. చాలా పథకాలు తెలుగు మీడియా చంద్రబాబు నాయుడు మీడియా రాయటం వల్ల అందరు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ నిజంగా చంద్రబాబు నాయుడు తెచ్చాడు అనుకున్నాడు. డ్వాక్రా అనేది భవన వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ పథకం. హైటెక్ సిటీ ప్రారంభం అనేది లేకపోతే శంకుస్థాపన అనేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. కాకపోతే నిజాలు మార్చలేరండి. వాళ్ళు బిల్డింగ్లు మార్చొచ్చు, పేర్లు మార్చొచ్చు, నిజాలు మార్చలేరు, చరిత్ర మార్చలేరు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇక్కడ పక్కన గచ్చిబౌల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇక్కడ ఐటీ కంపెనీ ఉంది కదా, ఐటీ కంపెనీ ఉంది. తెలియకుండా మాట్లాడటం ఇది ఎంత అన్యాయంగా ఉందంటే ఎవరు వంచన చేశారండి. 24 లక్షల కోట్ల రూపాయలని రైతులకు రుణమాఫీగా అందజేయడం జరిగింది. అంతకుముందు కూడా 10,000 రూపాయలని పసుపు కుంకుమ కింద డ్వాక్రా స్త్రీలకు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా అన్న పదాన్ని ప్రజల దగ్గరికి చేర్చి మహిళా సాధికారత నా లక్ష్యం అని చెప్తూ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ముందుకు చేస్తున్నారు కనుక డ్వాక్రాలో అధికారంలోకి రావడానికి టీడీపీ ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రజలకి వాటిలో ఎంత శాతం మేరకు నెరవేర్చింది? అది మొన్న మేము శ్వేతపత్రాల్లో కూడా పూర్తిగా ప్రకటించామమ్మా. ఈ రోజున మీకు ఎన్నోసార్లు కూడా మనం చర్చించుకుంటూ ఉన్నాం. 629 పురస్కారాలు మేము సాధించుకోవడం జరిగింది. అటు వ్యవసాయ రంగంలో 11% వృద్ధి రేటును సాధించాం. అలాగే గోధుమల ఉత్పత్తుల్లో కానివ్వండి, జొన్నల ఉత్పత్తిలో కానివ్వండి, మాంసం ఉత్పత్తిలో కానివ్వండి, పాల ఉత్పత్తిలో కానీ 4, 3, 5 స్థానాలు సాధించుకోవడం జరిగింది. ఈ స్థానాలన్నీ మీరు ఇదంతా కూడా నేను చెప్పే స్టాటిస్టికల్లీ కరెక్ట్, విచ్ ఇస్ దీనికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాకు పురస్కారాలు ఇచ్చిందో అవును మేము అక్కడ కొనుక్కొచ్చాం. మా పురస్కారం జగన్ మీరే టికెట్లు కొనుక్కుంటారు, బీజింగ్ వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు? మీరే టికెట్లు కొనుక్కుంటారు. ప్రజల సొమ్మే కదా, మీ సొమ్ము కాదు కదా. టికెట్లు కొనుక్కొని వెళ్తారు. ఏదైనా మీకు గౌరవంగా పిలవాలంటే మీరు చేసిన ప్రగతి ఉంటే మిమ్మల్ని పిలవాలి, మీరు చేసిన అభివృద్ధి ఉంటే మీకు పిలవాలి. అభివృద్ధి లేదు ఇక్కడ, అన్యాయం జరిగిపోతుంది ప్రజలకి, అలవడిపోతున్నారు ప్రజలు. 13 జిల్లాల్లో 14 కరువుతో ఉన్నాయి. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు. చెప్పేసి బీజేపీతో కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టుకొని ధర్మ పోరాటం చేస్తారు. శ్వేతపత్రాల్లో ఏమైనా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందంటారు. ధర్మ పోరాటం చేసి ఏమీ జరగలేదంటారు. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ధర్మ పోరాటం చేసారు అన్యాయం జరిగిపోతుంది, నాశనం అయిపోయిందంటారు. అదే శ్వేతపత్రాలు చూడండి, శ్వేతపత్రాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది, అభివృద్ధి జరిగింది. ఏది అబద్ధాలు? ఎందరూ మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు? కొన్నాళ్ళు మోసం చేయొచ్చు, కొంతమంది మోసం చేయొచ్చు. ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఎందరూ మోసం చేస్తారు? అన్నిసార్లు మోసం చేయలేదు. టీడీపీ చేసే అభివృద్ధి
అభివృద్ధిని దగా జరుగుతుంది, మోసం కుట్ర చేస్తుంది జరుగుతుంది. మీరు. దగా ఈ మోసం రోజున కుట్ర జరుగుతుంది. టీడీపీ కేసీఆర్ చేసిన పంపిణీ అభివృద్ధిని మోసం ప్రతిపక్షాలు చేస్తుంది. ఓర్చుకోలేకపోతున్నాయి అని అంటున్నారు. ఎక్కడ జరిగితే అది ఓర్చుకోవడానికి జరగకుండా ఎట్లా శ్వేతపత్రాలు ప్రకటిస్తే పోలవరం వాటి ఉంది, పోలవరం ఎవరు వ్యతిరేకించే కట్టాలి? శక్తి మీకు లేదు. పోలవరం ఎవరు కట్టాలి? మన డివిజన్లో పోలవరం ఎవరు కట్టాలని ఉంది? కేంద్రం కట్టాలి. ఎవరు కడుతున్నారు ఇప్పుడు? మీ ముడుపుల కోసం కేంద్రం పోలవరం అయ్యో, తీసుకుంటారా? పోలవరం కడతాం కూడా తప్పని ఎవరు ఎవరు కడతారు? ఎవరు ఈ కట్టాలన్నా? దేశం మీ క్షమించదండి. ముడుపుల కోసం కదా ఈ కట్టింది. ఆంధ్రప్రదేశ్ 3 సంవత్సరాలు క్షమించదు. కట్టాల్సిన పోలవరం పోలవరం కాదంటున్న 3 సంవత్సరాలు మీరు. కట్టాల్సిన ఒక నిమిషం, పోలవరం ఆవిడ- మీరు ఎన్నాళ్ళు కడుతున్నారు? ఇప్పుడు పోలవరం ఎంత కాదండి, మీరు అభివృద్ధి ఎంత శాతం అయింది? చేయలేదు. 60% మీకు ఇప్పుడు అభివృద్ధి గడ్కరీ ఆలోచన చెప్తున్నాడు. లేదు. రైట్. గడ్కరీనే 60% అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెప్తున్నాడు. అభివృద్ధి 2 కాలంలో ఆలోచన లెఫ్ట్ లేదు. రైట్ కెనాల్స్ 50% వరకు లెఫ్ట్ రైట్ కెనాల్స్. అది ఎవరు తవ్వారు? మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తవ్వారు. దాంట్లో పంపులు పెట్టి నీళ్లు పోసి మీ అవినీతి గురించి 2 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అవినీతి తీసుకున్నారు, దాంట్లో అవినీతి డబ్బులు తీసుకున్నారు 100 కోట్లు. ఇప్పుడు మళ్ళీ పోలవరం కేంద్రం తీసుకున్నారు. 3 సంవత్సరాలు కట్టాల్సిన పోలవరం ఎందుకు లేట్ చేశారు? మీ ముడుపు కోసం కదా? ఆవిడ ఏం చెప్తారో విందాం. మాట్లాడండి ప్రసన్న గారు. ముత్యాల సంస్థానం అంతకుముందు ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణం కూడా చేపడుతున్నారని ఇప్పుడే న్యూస్ లో ఇప్పుడు వేస్తారు, సిలబస్ వేస్తారు, కొబ్బరికాయలు జగ్గయ్యపేట కొడతారు. నందిగామ కొడతారు. జిల్లా ఆ సిలబస్ కాదు, సుభిక్షం పోలవరం కాబోతుంది. కట్టొచ్చు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పులివెందులకు నీళ్లు సిలబస్ ఎవరు ఇచ్చారమ్మా? ఒక పోలవరం పులివెందులకు ప్రాజెక్ట్ నీళ్లు అయిపోతుంది. ఎవరు ఇచ్చారు? హండ్రీ నీవా ప్రాజెక్ట్ ఈ రోజు సక్సెస్ గా కాలేరి నగర్ వరకు కూడా అందరినీ ఈ రోజు పూర్తిగా నీళ్లు పూర్తి కాలేదు. అందిస్తున్నాయంటే ఎవరు ఇచ్చారు గాలిలో నీళ్లు? పూర్తిగా పూర్తి అసలు కాలేదు. పులివెందులలో అబద్ధాలు ఇచ్చారు. చెప్పండి మీ అంటున్నాను. కాన్స్టిట్యూన్సీ మీకు పులివెందుల. స్టాటిస్టిక్స్ లాగా పులివెందులకు తెలియకపోతే కాపాడండి. తీసుకోండి. పులివెందులలో నీళ్లు ఎవరు ఇచ్చారు? వాళ్ళ దీవెన వీడియోస్ రైట్. తాగడానికి నీళ్లు ఇవ్వలేని ఒక సంస్కారం నిమిషం. మీది. ఒక యాక్షన్ పాలిటిక్స్ నడిపించే సంస్కారం మీది. ఈ ఒక్క రోజున నిమిషం మూర్తి గారు, ప్రసన్న గారు ప్లీజ్ ఆగండి. వాసవి గారితో మాట్లాడదాం ఒకసారి. వాసవి గారు, మీరు కూడా జనసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు చేసినటువంటి దాని ప్రకారం మేజర్గా మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి సమస్యలు ఏంటి అనుకుంటున్నారు ఏపీలో? మహిళలకి జనసేన పార్టీలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళ సమస్యల మీదే మేము చాలా వరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు డ్వాక్రా మహిళల గురించి మాట్లాడారు. మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏరియాలో ఈ డ్వాక్రా మహిళలతో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. వాళ్ళు వడ్డీలు కట్టలేక ఎంతో భారంతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి డబ్బులు వచ్చినా కూడా వాటిని వడ్డీల రూపంలో తీసేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమి రుణాలు ఇస్తున్నారు, మళ్ళీ వాడిని వడ్డీలు అని చెప్పి పీడిస్తున్నారు. చాలామంది చాలా విధాలుగా చెప్పుకుని బాధపడ్డారు. డ్వాక్రా మహిళలు అన్ని ఏరియాలో ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళు అప్పుడు మేమేం చేసామంటే వాళ్ళకి మహిళా బ్యాంకులు అని చెప్పి పెట్టి డ్వాక్రా మహిళలకి వాళ్ళ ఇంటికే వెళ్ళి గృహాలకే వెళ్ళి రుణం ఇస్తామని చెప్పి అదొక తీసుకొచ్చాం మేము. మళ్ళీ డ్వాక్రా మహిళలు ఇంకా వేరే ఏరియాల్లో కూడా ఉన్నారు కదా, అందరికి ఇదే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన సమస్యల గురించి ఎప్పుడైతే డ్వాక్రా మహిళలు కాన్సన్ట్రేట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు అందరూ డ్వాక్రా మహిళలు గుర్తొచ్చారు. అంతకుముందు ఇసుక అదంతా డ్వాక్రా మహిళలకు అప్పగించారు ఫస్ట్లో 2014లో. ఇప్పుడు మొత్తం అదంతా వెనక్కి తీసేసుకున్నారు. అది ఇసుక దోపిడీ అది పక్కన జరుగుతుంది. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఎప్పుడైతే మేము కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ సమస్యల మీద పోరాటం స్టార్ట్ చేసామో అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చి 10,000 రూపాయలు ఇవ్వడం, సెల్ ఫోన్లు ఇవ్వడం డ్వాక్రా మహిళలకి, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఎలక్షన్ స్టాంట్ కింద దీన్ని భావిస్తున్నాను నేను. రైట్. శ్రీనివాస్ గారు, అంటే జనసేన బయటకు తీసుకొచ్చినటువంటి సమస్యలపై ఇప్పుడు టీడీపీ దృష్టి సారిస్తోందని జనసేన నేతలు చెప్తూ ఉంటే, ఇటుపక్కేమో వైసీపీ వాళ్ళు మేము పెట్టినటువంటి ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని దొంగిలించి ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. అంటే టీడీపీ ఫోకస్డ్గా లేదా ప్రజలపైన, వాళ్ళ అభివృద్ధి కానివ్వచ్చు లేదంటే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ టీడీపీ అసలు ఫోకస్డ్గా ఉందా లేదా అనుకోవాలా? 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశానికి ఊహించిన విధంగా అధికారం వచ్చిందండి. ఎవరు ఊహించిన విధంగా మనం గెలిచామని కర్నూలులో ఒక సభలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అంతకుముందు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 సంవత్సరాలు అధికారం లేకుండా బతికిన టీడీపీ నాయకులు 2014 నుంచి విజృంభించారు. పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కట్టడం తప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వం కడితే ఇంకా త్వరగా అయింది. కానీ పోలవరంలో అవినీతి అసలు అదుపు లేకుండా జరుగుతుంది. ప్రసన్న గారు అందరూ చెప్తున్నారు మేము అన్ని విషయాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసామని. పోలవరం మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు? చేయలేదండి. అంటే ఇప్పుడు ఇరిగేషన్ మొత్తం మీద పోలవరంలో 2 పేజీలు అది కాదండి. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని చెప్తున్నారు. ప్రతి సోమవారం వెళ్తున్నారు, ఆయన చూసుకుంటున్నారు. అసలు పోలవరాన్ని సరేనండి. ఈ 2014 అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే 10 సంవత్సరాల ప్రతిపక్షం తర్వాత అధికారకు వచ్చిందో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏది దొరికితే దాన్ని ఆర్థిక వనరుగా మార్చుకున్నారు.
ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగినంత అవినీతి మీకు ఎక్కడా కనిపించదు ఇంకా. కాబట్టి మరి ఇప్పుడు ఈరోజు చర్చ ఈ పొత్తుల గురించి. జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించాలనుకుంటుందా, లేకపోతే టీడీపీ మళ్ళీ వచ్చినా పర్వాలేదు అనుకుంటుందా? నా ప్రశ్న ఏంటంటే 2014లో జనసేన టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చిందని మీడియా అడిగితే 5-6 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఓట్లు చీలొద్దు, మనం కలిసి పనిచేద్దామని చంద్రబాబు నాయుడు అడిగారు, అందుకే చేసామని. మరి ఈరోజు ఒక పక్క వైఎస్ఆర్సీపీ, ఇంకో పక్క మీరు కలిసి పోటీ చేస్తే, విడివిడిగా పోటీ చేస్తే అది చంద్రబాబు నాయుడికి లాభమా నష్టమా? నిన్నటి వరకు లేదా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా అవినీతికి పాల్పడుతుందో మీరే చెప్తున్నారు. మరి అలాంటిది ఈ ప్రభుత్వాన్ని దించడానికి మిగతా ప్రతిపక్షాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా కలుపుకొని పోతే మీ లక్ష్యం నెరవేరుతుంది కదా. శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు ఏం చెప్పారు అదే పంధాన్ని చెప్తూ ఉన్నారు. అసలు అంటే కేసీఆర్ ఎంత ఎవరండి? దుర్మార్గంగా అందరూ ఆలోచిస్తున్నారంటే అసలు కేసీఆర్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఒక్కరే వాళ్ళ సంబంధం శత్రువు. ఏంటండి? ఇప్పుడు కేసీఆర్ గారు అదే చెప్పారు కదా. కేసీఆర్ గురించి, కేఏ పాల్ గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయనే నెక్స్ట్ సీఎం చెప్పారు కదా. కేఏ పాల్ నెక్స్ట్ ఏపీకి ఆయనే కాబోయే అంటే సీఎం. కేఏ పాల్ గారిని ఈ డాక్టర్లు, ఆసుపత్రులు వీళ్ళందరూ కలిసి ఏమైనా చేస్తారని నాకు భయం వేస్తుందండి. ఎందుకంటే కేఏ పాల్ గారు ఎంత యాక్టివ్గా ఉంటే ఈ ఆసుపత్రులకి డిమాండ్ అంత తగ్గింది. ఎందుకంటే ప్రజలంతా హ్యాపీగా నవ్వుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఆసుపత్రులకు ఎవరు వెళ్ళరు కాబట్టి వాళ్ళ ఆదాయం తగ్గిద్ది. కాబట్టి కేఏ పాల్ గారికి రక్షణ కల్పించి ఆయన కాపాడాలనేది నా డిమాండ్. రైట్. ఆయన లేవనెత్తినటువంటి దానిపై మీ సమాధానం ఏంటి వాసవి గారు? మేము మొత్తం 175 స్థానాల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నామని మా అధినాయకులు చెప్పారు. మీరు వాళ్ళతో పోటీ కలిసి చేయొచ్చు కదా. ఇవన్నీ సలహాలు ఎందుకు ఇస్తున్నారు? సలహాలు ఎందుకు ఇస్తున్నారు? అది మా ఇష్టం కదా. మా సిద్ధాంతాలు కలిసి వచ్చిన వాళ్ళు మాతో వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక చోట అన్నారు, లేదా 20 రోజుల క్రితం కాదు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో అన్నారు, బాబు గారు కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళారు, మనం మాట్లాడుకుందాం ఆఫీస్కి రండి అన్నాడు. అంటే టీజీ వెంకటేష్ మాట్లాడినా నిన్న మొన్న యామిని కూడా మాట్లాడింది. జనసేన మేము కలిసి పోటీ చేయొచ్చు, చేస్తే ఏమైంది అంటే మీరు అవకాశం ఇస్తున్నారు. మేము పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేయమని చెప్పరు. మేము పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేద్దామని చెప్పరు. రెండోది, మా అభివృద్ధిని చూసి మీరు ఓట్లు వేయండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన మేనిఫెస్టో లేకుండా మా అభివృద్ధిని చూసి ఓటేయండి, నేను నెగ్గుతానని నమ్మకం నాకు ఉంది అని చెప్పి వెళ్తే బ్రహ్మాండంగా నెగ్గారు. అట్లా వెళ్ళే సత్తా మీకుందా? మీరు వెళ్ళలేరు. ఇంకో పార్టీని పెట్టుకోవాలి, లెఫ్ట్ పార్టీని పెట్టుకోవాలి, రైట్ పార్టీని పెట్టుకోవాలి, అప్పుడే ఎలక్షన్కి వెళ్ళాలి. ఎప్పుడైనా పొత్తులు ఎప్పుడు వేస్తాయి? పొత్తులు ఎప్పుడు వేస్తాయి? మనకు బలం లేనప్పుడు కదా ఉద్భవించేవి పొత్తులు. పొత్తు అనే మాట ఎందుకు వస్తుంది? మనం వీక్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజు కేంద్రంలో బీజేపీకి సొంతంగా పరిపాలించే శక్తి ఉన్నా కూడా, బలం ఉన్నా కూడా ఎన్డీఏనే ఎందుకు కొనసాగిస్తుందంటే పొత్తు అనేది వ్యూహం. 2014లో వాళ్ళకి వస్తారనే నమ్మకం లేదు. వాళ్ళకి వచ్చిన తర్వాత తప్పించి వాళ్ళతో పొత్తు పెట్టుకోడు. ఎవరు నెగ్గుతారు అనుకుంటే ఇవాళ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. ఎవరు గ్రాఫ్ కింద పడిపోతుందో నెక్స్ట్ షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు మోడీ గ్రాఫ్ ఎప్పుడైతే పడుతుందో ఇమీడియట్ గా రాహుల్ గాంధీ బాబు నీకు దండం, నేను నమ్మను బాబు అన్నాడు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని పార్టీలు అయిపోయాయి. భారతదేశంలో పక్క దేశాల్లో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ అని మిగిలిందా మీకు? ఏ పార్టీ అని మిగిలితే చెప్పండి. కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు. జనసేన అయిపోయింది, బీజేపీ అయిపోయింది, సిపిఐ అయిపోయింది, సిపిఎం అయిపోయింది, లోక్ సత్తా అయిపోయింది. మేము పెట్టుకోవాలా? మేము పెట్టుకోవాలి. అందరూ కలిస్తే 46% ఓట్లు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కడపలో వచ్చిన మెజార్టీ మీ పార్టీకి వచ్చింది. లాస్ట్ టైం 2014లో విడి తీసుకోండి. జనసేనకి ఎంత ఇస్తారా? 5% ఇస్తారా? బీజేపీకి 5 ఇస్తారా?
మీరు మాకు అంటే చెప్పండి. మీకు వచ్చేది 26% ఓట్లు అన్నమాట. ఈ రోజున మాకు యాంటీ ఇంకంబెన్సీ 10% కలుపుకుంటే 56% ఆయన ఓట్లు, ఒక్కరే మాట్లాడుతుండే 56% ఓట్లు. Alright, ఇది మర్చిపోకండి. మూర్తి గారు. ప్రజలు ఇదే calculate ప్రజా తీర్పు చేస్తున్నారు. ఎలా రాబోతుందో మీరు చూడబోతున్నారు. తీర్పు వస్తుంది. మీరు పొత్తుల గురించి తినే ముందు మాట్లాడే వచ్చింది అవసరం అమ్మా. లేదు. తినే ముందు మీరు వచ్చింది పొత్తుల్లో తీర్పు ఉన్నారు, వస్తుంది. డబ్బు 90 కోసం రోజులు ఒకరితో ఆగండి. ఉన్నారు, ఓట్ల కోసం బ్రహ్మాండం ఒకరితో తీర్పు ఉన్నారు, వస్తుంది. అటు మూర్తి గారు. కేసీఆర్తో ఉన్నారు, అటు మూర్తి గారు, ఎంఐఎంతో please, ఆవిడని ఉన్నారు, మాట్లాడండి. అటు బీజేపీతో ఉన్నారు. బీజేపీతో మీరు పొత్తు లేకుండా రాత్రి ఇవన్నీ బీజేపీతో జరుగుతూ ఉన్నాయా? మీరు ఉంటున్నారు. లేకపోతే కాంగ్రెస్తో ఉన్నారు. కేసీఆర్తో మీరు 4.5 పొత్తులో సంవత్సరాలు లేరా? పగలు బీజేపీతో ఎంఐఎంతో ఉన్నారు. మీరు రాత్రి పొత్తులో లేరా? కాంగ్రెస్తో ఉన్నారు. ఎందరితో ముసుగు వేసుకొని పొత్తులో ఉంటే కాంగ్రెస్తో, మీరు ముసుగు తీసి బీజేపీతో, అసలు ఈ ముసుగు రోజున వేసుకొని బీజేపీతో, ఆవిడ ముసుగు తీసి కాంగ్రెస్తో. ఆవిడ క్వశ్చన్స్ ఇది మీరు మీ వినట్లేదు. ధైర్యంగా మూర్తి గారు, ఆవిడ మాట క్వశ్చన్స్ మీరు నేను వినట్లేదు. ఈ 99 టీవీ సాక్షిగా చెప్పగలుగుతాను. ఈ రోజు ఎప్పుడైతే మేము అభివృద్ధిని సాధించామో చూసిన తర్వాత పాదయాత్ర నుంచి వచ్చినటువంటి జగన్ గారు ఎక్కడ అవినీతిని కళాకారులు సాధించారు, ఉన్నారో మీరు అభివృద్ధి చూడండి. కాదు, మీరు ఆయన మొహం ఎలా వడిలిపోయి ఉందో మీరు చూడండి. ఎవరు? ఆయన ఈ రోజు చంద్రబాబు భయం నాయుడు గారు పట్టుకుంది. ఢిల్లీలో రాజకీయాల్లో రాహుల్ కలిసిన ఓడిపోతున్నాను, తర్వాత భయంతో చంద్రబాబు ఆయన నాయుడు గారు మొహం ఉన్నారు. చూడండి మీరు. మీరు మా నవరత్నాలు నాయకుడు మాకే ఎప్పుడు ఉంది, ఒకలాగా ఉంటాడు. దొంగలించాల్సిన ఒక్క నిమిషం, అవసరం. మూర్తి గారు. మేము ఎన్నో స్కీమ్స్ ఇచ్చిన వాళ్ళం. 14 సంవత్సరాలు నిరంతరంగా పరిపాలించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి మీరు మాయి దొంగలిచ్చారంటానికి మీరు ఆలోచించుకోవాలి. మీకు పరిపాలన అనుభవం లేదు. ఏనాడే ముఖ్యమంత్రి అందుకనేనా? కళ ఆ తప్పితే స్కీమ్ మీకు ఏది తీసుకున్నారు. లేదు. పరిపాలన అనుభవం కాదు, ప్రజల్లో అనుభవం కావాలి. మీకు ప్రజలతో ఏ కలిసి ఉండాలి. ప్రజాబలం మీకు ప్రజల ఉందండి? సమస్యలు తెలుసుకోవాలి. ఎక్కడుంది? ఏసీ కార్లోనే, అసలు ఏసీ ప్రజా బస్సులోనో, సమస్యలకు ఏసీ రూమ్లోనే కాదు, వ్యక్తులు ప్రజల మీరు. మధ్యకి వెళ్ళండి. మీకే 14 ప్రజాబలం నెలలు ఉందండి. నిర్విరామంగా, మూర్తి గారు, ఒక అనితర నిమిషం. సాధ్యంగా ప్రజాబలం ఎక్కడ ఉంది? 14 నెలలు పాదయాత్ర ఎక్కడ చేశారు. ప్రజాబలం చేస్తారా ఉంది? మీరు? మీరు ఒక్క ప్రజల నిమిషం, మధ్య మూర్తి గారు, మూర్తి గారు, దోచుకోగలిగారు. ఒక్క నిమిషం ఏ ఆగండి. విధానంతో దోచుకోగలిగారు? శ్రీనివాస్ గారు, ఈ రోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం మనకి ఒక క్లారిటీ వచ్చింది. అంటే వామపక్షాలు అలాగే జనసేన కలిసి పనిచేయబోతున్నాయి అనేటువంటిది. అంటే ఈ పొత్తులు ఎవరికి లాభం అంటారు? పొత్తుల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో అసలు విషయం ఉంటుందండి. జనసేన గెలిచే అవకాశం ఉన్న సీట్లని ఇతరులు అడిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక కేస్ స్టడీ చెప్తా. ఒక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గెలుస్తాడని అందరూ అనుకుంటున్నప్పుడు పొత్తుల్లో భాగంగా అది సిపిఐకి వెళ్ళింది. ఆ సిపిఐ అభ్యర్థికి అంత బలం లేదు, అక్కడ నిర్మాణం కానీ లేకపోతే అతను గెలిచే అవకాశం లేదు. అప్పుడు జనసేనకి ఓట్లున్నా కూడా వెంటనే సాధారణ ఓటర్ ఏం చేస్తాడంటే ఇక్కడ మన పార్టీ క్యాండిడేట్ లేదు కాబట్టి, అంటే జనసేన నిలబడితే ఎన్ని ఓట్లు వస్తాయి అన్ని ఓట్లు రాకపోవచ్చు. కాబట్టి ఇందాక మీరు అన్నారు 2 జాతీయ పార్టీలు అండి. అవి టెక్నికల్గా జాతీయ పార్టీలు అండి. అంటే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అవి జాతీయ పార్టీలు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళకి లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 లోక్సభలో ఒక ఎంపీ కూడా వాళ్ళకి లేరు. కాబట్టి గత 1983లో ఎన్టీ రామారావు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అనేక సార్లు వామపక్షాలతో పార్టీ పొత్తు పెట్టుకోవటం వల్ల ఏమైందంటే వామపక్షాల పార్టీ నిర్మాణం దెబ్బతింది. తర్వాత ఎప్పుడైతే అసలు ఒక పార్టీ పొత్తు పెట్టుకుంటుందో మీరు చూడండి, జనసేన సొంతగా పోటీ చేస్తే 175 నియోజకవర్గాల్లో జనసేనకి నిర్మాణం ఏర్పడింది. జనసేన పొత్తులో భాగంగా ఒక 50 సీట్లు వదిలేస్తే ఆ 50 సీట్లలో జనసేనకి నిర్మాణం అంత పటిష్టంగా ఉండకపోవచ్చు. అది ఈరోజు కాకపోయినా భవిష్యత్తులోనైనా అది బలహీనత అవుతుంది. ఈరోజు ఒకప్పుడు కమ్యూనిస్టు కంచుకోటలు అనుకున్నవన్నీ ఈరోజు కూలిపోయినాయి. ఎందుకు కూలిపోయినాయి అంటే పొత్తులో భాగంగా అవి టీడీపీకి వెళ్ళాయి, పొత్తులో భాగంగా అవి టీఆర్ఎస్కి వెళ్ళాయి, పొత్తులో భాగంగా అవి కాంగ్రెస్కి వెళ్ళాయి. ఆ తర్వాత ఈ మూడు దశాబ్దాల పొత్తుల తర్వాత వాళ్ళకి మిగిలింది ఏంటంటే జనసేన, పవన్ కళ్యాణ్. కాబట్టి రేపు పొద్దున్న సీట్ల సర్దుబాటు చేసేటప్పుడు జనసేన అభ్యర్థులు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా 2 పార్టీలను ఒప్పించి అంతేకాని వాళ్ళు జాతీయ పార్టీ కాబట్టి చెరొక 50 పోటీ చేస్తారంటే మాత్రం మళ్ళీ జనసేనకి 2009 ప్రజారాజ్యం అనుభవం ఎదురైందండి. అంటే మద్దతుదారులు ఉంటారు, ఓటేద్దామన్న అభిమానులు ఉంటారు. వాళ్ళ చేత ఓట్లు వేయించుకునే వ్యూహం లేకపోవటం వల్ల అభిమానం ఉన్నా కూడా అధికారానికి దూరం అవుతారు. రైట్. మీ ఎన్నికల్లో మీ గెలుపు మంత్రం ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు జనసేన పార్టీ? ప్రజాబలమే మా బలం. ప్రజలంతా మా వైపే ఉన్నారు. జన సైనికులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు ప్రజా సమస్యల మీద. ప్రజాబలమే మా బలం అని అనుకుంటున్నారంటే నేను ఉదాహరణ చెప్తాను. 2009లో పాలకొల్లో చిరంజీవి గారు పోటీ చేశారు. అక్కడ హరిరామ జోగి గారు కూర్చొని ఎలక్షన్ నియోజకవర్గం చూసుకుంటున్నారు. నేను ప్రజారాజ్యంలో పనిచేశానండి. నేను ఆఫీసులో 8 నెలలు పనిచేశాను. యువరాజ్యం ఆఫీస్లోనే, కళ్యాణ్ గారి ఆఫీస్లో 8 నెలలు పనిచేశాను.
అక్కడ హరిరామ్ జాగీ గారు కూర్చొని ఇక్కడ అరవింద్ గారికి ఫోన్ చేసి ఏమేం కావాలో అడుగుతున్నాడు. ఇక్కడ అరవింద్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే అవన్నీ ఏం అవసరం లేదు సార్, చిరంజీవి గారిని చూసి వేసేస్తారన్నాడు. దాని నుంచి మీరు నేర్చుకుంటే ఒక విషయం, ఇది ప్రజారాజ్యం పార్టీ కాదు, ఇది జనసేన పార్టీ. జనసేనకి సీట్లు వస్తాయి. లేదు అంటే అంత విస్తృతమైన అభిమానులు ఉన్న చిరంజీవి గారే ఆ రోజు అక్కడ ఓడిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అభిమానులు ఉండటం వేరు, ఎలక్షన్ చేసుకోవటం వేరు. రైట్, వాసవి గారు. అభిమానం ఉండటం వేరు, ఎలక్షన్ చేసుకోవటం వేరు. ఇంకొకటి, ఇప్పుడు జనసేన నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే మేము యువకులకు ఎక్కువ ఇస్తాము, మేము మహిళలకు ఎక్కువ ఇస్తాము, చాలా మంచిది. కానీ ఆ ఇచ్చేది ఎవరైతే జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోగలరో వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలుస్తారు, పార్టీని గెలిపిస్తారు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కన్వీనియంట్ పాలిటిక్స్ అయితే చెయ్యం. మేము మా సిద్ధాంతాలు మాకున్నాయి. మహిళలకు ప్రాధాన్యత, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ ప్రాధాన్యత ఇచ్చుకుంటే ఆ రకంగా సీట్లు సర్దుబాటు చేస్తాను, మా సిద్ధాంతాలన్నీ దాని ప్రకారం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొత్తం ఆయన మీదే భారం అంతా, ఆయన డిసైడ్ చేస్తారు. ఫైనల్గా ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకే సీట్లు, అంతే తప్పితే ఆయన ముందే ఐడియా ఉంటుంది కదా. ప్రజారాజ్యానికి దీనికి కంపేర్ చేయొద్దు అసలు. ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసూన గారు, వాసవి గారు అండ్ శ్రీనివాస్ గారు, మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది పొత్తులపై ఇవాళ స్పెషల్ డిస్కషన్. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.